అడవిలో ఏకలవ్యుడు ఉండేవాడు. అతనికి ధనుర్విద్య అంటే చాలా ఇష్టం. పెద్ద విలుకాడు కావాలని అతని కల. గురువు ద్రోణాచార్యుల వారు గొప్ప విలుకాడు. ఆయన పాండవులకు కౌరవులకు విలువిద్య నేర్పిస్తున్నారు. ఏకలవ్యుడు గురువు దగ్గరకు వెళ్ళాడు. గురువర్యా, దయచేసి నాకు విలువిద్య నేర్పించండి అని అడిగాడు. ద్రోణాచార్యుడు, క్షమించు నాయనా, నేను కేవలం రాజకుమారులకే శిక్షణ ఇస్తాను అని చెప్పారు. ఏకలవ్యుడు బాధపడ్డాడు, కాని నిరాశ చెందలేదు. నాకు నేర్పకపోయినా గురువును నేనే ఏర్పాటు చేసుకుంటాను అని నిర్ణయించుకున్నాడు. అతను అడవిలో ద్రోణాచార్యుల వారి మట్టి విగ్రహాన్ని తయారుచేశాడు. రోజూ ఏకలవ్యుడు ఆ విగ్రహం ముందు నిలబడి గురువును స్మరించుకుంటూ కఠినంగా విలువిద్య సాధన చేశాడు. అతని ఏకాగ్రత అద్భుతం. ఒకరోజు అర్జునుడు పాండవులు వేటకు వచ్చినప్పుడు వారి వేట కుక్క వన గట్టిగా మురిగింది. ఏకలవ్యుడు బాణాలతో ఆ కుక్క నోటిని కట్టేశాడు. కుక్కకు గాయం కాలేదు. కుక్కను చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఈ అద్భుతమైన విద్య నా గురువు ద్రోణాచార్యులకు తప్ప మరొకరికి సాధ్యం కాదు. ఇది ఎవరు చేశారు అని అడిగాడు. ద్రోణాచార్యుడు, అర్జునుడు ఆ అడవిలోకి వెళ్లారు. అక్కడ ద్రోణాచార్యుల మట్టి విగ్రహం ముందు విలువిద్య సాధన చేస్తున్న ఏకలవ్యుణ్ణి చూశారు. గురువు తనను తాను చూసుకున్నాడు. ద్రోణాచార్యుడు ప్రేమగా అడిగాడు, ఓహో శిష్యా, నీ గురుదక్షిణ ఏమిటి? ఏకలవ్యుడు ఏమీ ఆలోచించకుండా, గురువర్యా, మీరే అడగండి అని చెప్పాడు. ద్రోణుడు అతని కుడి బొటనవేలు కోరాడు. ఏకలవ్యుడు ఏమాత్రం వెనుకాడకుండా తన కుడి బొటనవేలును కోసి గురువు ముందు ఉంచాడు. విలువిద్యకు బొటనవేలు ముఖ్యం. అయినా అతను ధైర్యంగా నిలిచాడు. గురువుకు నిబద్ధత, అంకితభావమే ముఖ్యం అని ప్రపంచానికి చెప్పాడు.